ఫైర్ ఫ్లై అనే తెలుగు డబ్బుడు కన్నడ మూవీ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ వచ్చింది. ట్రైలర్ చూశాను, కొన్ని షార్ట్స్ బాగుండడంతో స్టార్ట్ చేసే మూవీ. బట్ సినిమా అయితే చాలా బోరింగ్గా ఉంది. ఏం బాలేదు నాకైతే. ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్ అయితే జీరో. హాలీవుడ్లో కొన్ని టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి, ఓన్లీ కెమెరా వరకు చూపించాలని కొన్ని స్లీపింగ్ పిల్ ఫిల్మ్స్ తీస్తుంటారు. వాటి ఇన్స్పిరేషన్ అనుకుంటా, ఈజీగా నిద్రేసేయచ్చు. ఈ ఫైర్ ఫ్లై చూస్తూ నిద్రలో ఫ్లై చేయొచ్చు. బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక యాక్సిడెంట్లో విక్కీ పేరెంట్స్ చనిపోతారు. విక్కీ మాత్రమే బ్రతుకుతాడు. రికవరీ తర్వాత ఆ ఈవెంట్ నుంచి, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రాలేకపోతాడు. అందుకోసం ఏం చేశాడు, సెల్ఫ్ హీలింగ్ అండ్ రైట్ పాత్ని ఎలా చూస్ చేసుకున్నాడు అనేది ఉంటుంది ఇందులో. హీరో అండ్ డైరెక్టర్ అయిన వంశీకృష్ణ కెమెరామ్యాన్తో ఎక్కువ వరకు చేయించుకున్నట్టున్నారు, కానీ తాను మాత్రం ఏం చేయలేదు. మెయిన్లీ రైటింగ్ పార్ట్ అయితే కంప్లీట్లీ డల్. సినిమాటోగ్రాఫర్ రైట్ లెఫ్ట్ మిడిల్ లోవర్ లెఫ్ట్ లోవర్ రైట్ షాట్స్ని స్క్రీన్ పై వచ్చేలా తీస్తే చాలు. క్యారెక్టర్స్, సీన్స్, ఈవెంట్స్, ప్రొసీడింగ్స్ ఇవన్నీ ఎందుకన్నట్టు తీసినట్టు ఉంది. హాలీవుడ్లో కొన్ని ఉంటాయన్నమాట, జస్ట్ నా కెమెరా వర్క్ స్టైల్ వేరే అని చూపించడానికి తీస్తారు. మొదలుపెట్టిన 10 నిమిషాలకే నిద్రలోకి వెళ్ళిపోతాయి నేనైతే ఇలాంటివి చూస్తే. క్యారెక్టర్స్ కనెక్షన్ ఉండదు, చూడాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, హైసార్ లోస్ ఉండవు, ఎగ్జైట్మెంట్ ఉండదు, ఎంగేజ్ చేయదు. జస్ట్ నీరసంతో కళ్ళు మూసుకుపోతూ ఉండేలా చేసిద్ది అంతే. సేమ్ అదే లిస్టులోకి వస్తుంది ఈ ఫైర్ ఫ్లై. కొంతమందికి ఎక్కుతాయి ఏమో కానీ నాకైతే డెడ్ స్లీప్. విక్కీ యొక్క సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ చూసేవాడికి అనిపించాలి, బట్ అన్ఫార్చునేట్లీ అస్సలు కుదరలేదు. దీనికి ఇంకో రీజన్, సీన్స్ అన్ని ఏదో కార్డ్బోర్డ్ ఆర్టిఫిషియాలిటీ మేనర్తో నింపేశారు. ఆ ఇల్లు కానీ, ఆ ఆర్ట్ వర్క్ సెటప్ కానీ చాలా ఆర్ట్ ఫీలింగ్ వచ్చింది. కార్డ్బోర్డ్ హౌసెస్, ఫ్రెష్ పెయింటింగ్, ఆర్టిఫిషియల్. ఆర్టిస్టిక్ విజన్ వేరే, ఆర్టిఫిషియల్ విజన్ వేరే. ఆర్టిఫిషియల్ ఆర్ట్ ఉంది కాబట్టి అది కూడా ఆర్ట్ ఫిల్మ్ అంటే ఎలా? ఎలాంటి జానర్ అయినా, ఎలాంటి నీష్ ఆడియన్స్ కోసం తీసిన ఫిల్మ్ అయినా ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్ లేకపోతే ఇంట్రెస్టే ఉండదు నాకు. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఆల్ ఆర్ డీసెంట్ ఇన్ ది రోల్స్. టెక్నికల్గా వస్తే బీజిఎం ఒకటి బాగుంది. ఈ సినిమాలో ఇది ఒకటే కొంచెం ఫైన్ అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఈ టైప్ ఆఫ్ నాకు అంతగా నచ్చు. యాడ్ షూట్ టైప్లో ఆర్ట్ వర్క్లా చేశారు, అస్సలు బాగాలేదు. అండ్ సినిమాటోగ్రఫీ హాలీవుడ్లో ఈ స్టైల్ కొత్తగా ఉంది, యూజ్ చేద్దాం అన్నట్టు చేశారు. సగం బోరు కొట్టడానికి ఈ కెమెరా వర్కే కారణం. అక్కర్లేని ఆడటం తప్ప నో యూస్. చాలా షార్ట్స్ అన్నెసరీగా ఉన్నాయి. జస్ట్ నా కెమెరా పనితనం చూపిస్తా చూడు అన్నట్టు. నేనేం చేసుకోను అనేదే నా ఫీలింగ్. ఫైనల్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ బోరింగ్ ఫిల్మ్స్ ఇన్ 2025. మీ ఇష్టం మరి. మూవీ అయితే తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.